ఉచిత ఇసుక విధానంలో భాగంగా రవాణా ఛార్జీలు ఖరారు చేసినట్లు కలెక్టర్ పి ప్రశాంతి వెల్లడించారు. వినియోగదారులు రవాణా ఖర్చులు, లోడింగ్ ఛార్జీలు మాత్రమే చెల్లించవలసి ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో రవాణాదారులతో గురువారం చర్చలు జరిపారు. 10 టైర్ల గూడ్స్ వాహనం ద్వారా 18 టన్నులకు రవాణా ఖర్చులు, 10 కిలోమీటర్ల లోపు రూ. 1620, 11 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో రూ. 2800, 21 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో రూ. 4080, 31 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో రూ. 5340, 41 మీటర్ల పైబడి ప్రతి కిలోమీటర్కు అదనంగా రూ. 116 చొప్పున చెల్లింపులు జరపాల్సి ఉంటుందన్నారు. 6 టైర్ల గూడ్స్ వాహనం ద్వారా 10 టన్నులకు రవాణా ఖర్చులు, 10 కిలోమీటర్ల లోపు 1000, 11 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో 1800, 21 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో 2600, 31 నుండి 40 కిలోమీటర్ల పరిధిలో 3200, 41 కిలోమీటర్ల పైబడి ప్రతి కిలోమీటర్లకు అదనంగా రూ. 67 చొప్పున చెల్లింపులు జరపాల్సి ఉంటుందన్నారు. ట్రాక్టర్ ట్రాలీతో 4 నుంచి 5 టన్నులకు రవాణా ఖర్చులు, 10 కిలోమీటర్ల లోపు రూ. 600, 11 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో రూ. 1100, 21 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో 1600, 31 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో 2100, 40 కిలోమీటర్ల పైబడి ప్రతి కిలోమీటర్కు అదనంగా రూ. 30 చొప్పున చెల్లింపులు జరపాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ సభల్లో నీటి సరఫరా, మౌలిక సదుపాయాలు, మురుగునీటి పారుదల వ్యవస్థ, వీధి దీపాలు, సీసీ రోడ్లు నిర్వహణలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సభల్లో అనుసంధాన రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూపొందించాల్సిన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్, కుళాయి కనెక్షన్, మరుగుదొడ్డి సౌకర్యం, ఎల్పీజీ సౌకర్యం తదితర అంశాలపై ఫలవంతమైన విధానంలో గ్రామ సభలు నిర్వహించుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రజాస్వామ్య పద్ధతిలో గ్రామ సభలు నిర్వహించి గ్రామీణాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవడం జరుగుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు. ఎస్పీ నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాయుడు తదితరులు పాల్గొన్నారు. క్వారీ మార్కెట్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గురువారం సాయంత్రం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను, వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఎన్డీఏ కూటమి పనిచేస్తుందన్నారు. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయలేదన్నారు. నగర ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎన్డీఏ కూటమి తరపున ఎమ్మెల్యేగా తాను బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కె నవీన్ కుమార్, చాపల రాజు, డి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆర్ యాదవ్, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన నిత్య విద్యార్థి, ప్రముఖ మానసిక వైద్యులు కర్రి రామారెడ్డి డిగ్రీల కిరీటంలో మరో కలికితురాయి చేరింది. తాజాగా ఆయన పాండిచ్చేరికి చెందిన నేక్ A++ గ్రేడ్ హోదా కలిగిన శ్రీ బాలాజీ విద్యాపీఠ్ డీమ్డ్ యూనివర్సిటీ నుంచి యోగా థెరపీలో PhD సాధించారు. గురువారం జరిగిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో డాక్టర్ కర్రి రామారెడ్డి ఛాన్సలర్ రాజగోపాలం చేతుల మీదుగా యోగా థెరపీ PhD పట్టాను అందుకున్నారు. దేశంలోని యోగా థెరపీలో PhD సాధించడం ఇదే ప్రథమం కావడం విశేషం. ఈ సందర్భంగా యోగాచార్య ప్రొఫెసర్ ఆనంద్ బాలయోగి భవానీ నుంచి ఆణిముత్యం బిరుదును పొందడం మరో విశేషం.